మా అబ్బాయి పేరు సన్ముఖరావు అండి. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈయనకి నేను మా అబ్బాయికి అప్పచెప్పి పెట్టుకుని మాత్రము ఎటువంటి ఆకారం లేని నిరాకారంగా ఉన్న ఒక మట్టి ముద్దను తెచ్చి ఈయన చేతులు పెట్టడం జరిగింది. అటువంటి మా అబ్బాయిని ఈరోజు ఒక బంగారు బొమ్మగా తయారు చేసి మా చేతిలో ఈరోజు పెట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అసలుకి ఇప్పుడు నేనే కాదు, నా ముందంటే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అది ఈ సంస్థ ఎన్నుకున్నప్పుడే మీరు సగము విజయం సాధించినట్టు అయింది. ఈరోజు ఇంత బాగా మా వాడు సక్సెస్ అయ్యడానికి కారణము ఇది ఇక్కడ కోచింగ్ ఎంత ధీటుగా జరుగుతుంది అనేది నాకు అర్థమైంది. కనీసం ఇతను అన్నట్టుగా ఇంతక చాలా మంది లెక్చరర్స్ చెప్పారు అనేక విషయాలు. మా అబ్బాయికి అయితే జాయిన్ చేస్తాం కానీ కనీసం ఇక్కడ విజిట్ చేయడానికి రావడానికి కూడా తీరిక లేక లేదు సందర్భాలు ఏర్పడి కనీసం రాలేకపోయాము. కానీ తను తీసుకొని ఎంత విజయతరాలకి తెలిసినట్టే గొప్ప కర్తవ్యాన్ని ఆయన నిర్వర్తించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అనేసి మీ అందరి తరఫున ఈరోజు పేరెంట్స్ అందరి తరఫున పడిన ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఒక 2 విషయాల్లో, ఎందుకంటే మా అబ్బాయి సంగతి నాకు తెలుసు, 2 విషయాల్లో నేను ఎప్పుడూ ఆయన కోసం ఆలోచిస్తునేవాడిని. ఇంగ్లీష్లో డెప్త్ నాలెడ్జ్ లేదు, అందులో కానీ ఫెయిల్ అయితే మిగతా పేపర్లు ఇద్దరు అనేటప్పుడు కదా దాని మీద నాకు రిజల్ట్ వచ్చిన వరకు ఆయన చాలా డౌట్గా ఉండేది. రెండో విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్లో కంప్లీట్గా నిల్లు నాలెడ్జ్ లేదు. కంప్లీట్గా ఎక్కడికి వచ్చిన తర్వాతనే ఆ సబ్జెక్ట్లో కూడా కంప్లీట్గా గెయిన్ చేసి నాలెడ్జ్ని గెయిన్ చేసి విజయాలకి చేరుకొని 3 జిల్లాలకి ఒకే ఒక పోస్టు మా కమ్యూనిటీలో, అంటే మా ఎస్టీ కమ్యూనిటీ అండి, 3 జిల్లాలకు ఒకే ఒక పోస్ట్ ఉండేది సివిల్ ఎస్ఐ. అది మా అబ్బాయికి ఈరోజు వచ్చింది. ఇక్కడ ఈయనకి చూడడానికి, ఆయనకి అభినందించడానికి, ఈయనకి ఒకసారి ఆ వ్యక్తిత్వం, ఎటువంటి వ్యక్తిత్వం అనేది గొప్పదైనప్పుడు అన్ని కూడా సక్రంగా అన్ని జరుగుతాయి. అటువంటి వ్యక్తిని ఒకసారి చూడాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి ఆయనకి సందర్శించడానికి వచ్చారు తప్ప సన్మానం కానీ కాదు. అటువంటి గొప్ప వ్యక్తిని ఒకసారి చూడకపోతే బాగుండదని చెప్పేసి ఈరోజు సెలవు దొరకపోయిన సెలవు పెట్టి మరి ఆయన కోసం ఆయన చూడాలనే ఉద్దేశంతో వచ్చాను. రామాయణంలో ఒక మాట ఉంది, ఆంజనేయ స్వామి ఒక సందర్భంలో ఒక మాట చెప్తాడు సుగ్రీవుడికి. ఏమని? కర్తవ్యాన్ని ఎవరైతే సక్రంగా నిర్వర్తించారో చాలా దారుణమైన పాపం, అంతకు మించిన పాపం అనేది లేదు అని. ఎవరు కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించినప్పుడు ఎటువంటి పాపం అనేది అంటదు, అది ధర్మం అవుతుంది. అటువంటి గొప్ప ధర్మకార్యాన్ని ఈయన నిర్వర్తించి ఎంతమంది ఈరోజు ఆనందానికి, కేరింతలకి ఆయన సాకారమయ్యారు. మా అబ్బాయి తన జీవితానికి ఈరోజు మంచి భవిష్యత్తుని ఇచ్చినట్టు గొప్ప వ్యక్తిగా మా కుటుంబంలో ఎన్నో, మా కుటుంబం అనే కాదు, మన ముందు ఇప్పుడు ఇందాక చాలా ఒకసారి చెప్పారు, చాలా మంది ఇంటి దగ్గర సప్పులు చేసి ఎన్నో కుటుంబాలు బాధపడి ముందుకు వచ్చినట్టే కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయని. అటువంటి సందర్భాల్లో మన కుటుంబాలు అందరూ ఎన్ని కుటుంబాలు ఆయన నాకు చెప్పారు, 12,000 మంది జనాలకి నేను భవిష్యత్తుని ఇచ్చానని. ఈ 12,000 మంది జనాలకి భవిష్యత్తుని ఇచ్చినట్టే ఆయన గొప్ప ప్రదాత. మరి ఇంతమంది జీవితాలకి ఒక ఆనందాన్ని నింపే వ్యక్తికి ఈరోజు జరిగిన సన్మానాలు అనేవి అతనికి సందాలని, ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని, దానికి తన కుటుంబానికి ఎల్లవేళ దేవుడు సదా కాపాడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ